హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో వచ్చింది. ఎందుకంటే నేనేం బిజీ లేకుండే, ఇంట్లో వైఫై ప్రాబ్లం ఉండే, అందుకని నేను చేయలేదు. లెట్స్ గో. మోస్ట్లీ మేము ఫ్యామిలీతో బయటికి వెళ్ళినామంటే ఖచ్చితంగా టెంపులే అయ్యి ఉంటుంది. టెంపుల్కి వెళ్తున్నాం. అట్లనే నా కొడుకు బర్త్డే కూడా ఉంటుంది కాబట్టి పిల్లలిద్దరికి షాపింగ్ చేద్దామన్నట్టు కూడా బయలుదేరినాం. ఫస్ట్ అయితే ఇట్లా లస్సీతోని మా జర్నీ స్టార్ట్ చేసినాం. మా పిల్లలు అయితే ఫాంటా తాగిండ్రు. ఈ చిన్న కోడికి అయితే వెనకాల కూర్చున్నందుకు కడుపులో తిప్పుతుందంట. తుగ్గుడకి రాగానే ఇంకా నా వల్ల కాదు మమ్మీ, నేను వెనక కూర్చొని ఏడిస్తే సరే అని నా మీద కూర్చోబెట్టుకున్నా. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. కొంచెం తిప్పినా కూడా ఎంతో తిప్పినట్టు. అందులో మా కార్లో ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది. నిజంగానే కొత్త వాళ్ళకైతే కొంచెం కడుపులో తిప్పుతుంది. మేము ఇట్లా బయటికి తీసుకుపోతే మా పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఆ డే అంతా ఎంజాయ్గా గడిపేస్తారు అన్నట్టు. ఇంకా వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా, అందుకని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం. అప్పుడప్పుడు ఇట్లా పిల్లల్ని బయట తిప్పాలి, వాళ్ళని షాపింగ్స్కి తీసుకెళ్ళాలి, గుడికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా ఇష్టమైన ఫుడ్ తినిపించాలి. ఇదే మా ఇంటెన్షన్. ఇవేవో చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని మిస్ అయినాయి. మీరే చూసేయండి. మేమైతే ఫస్ట్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వచ్చినాం. మేము వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత అంటే 1:04 అంటే 1:04 అవుతుంది. ఒక్క 15 నిమిషాలు మేము ముందు గుళ్ళోకి ఎంట్రీ అయిన ఉంటే మాకు దర్శనం అయిపోతుండే. బట్ లేట్ అయిపోయింది కాబట్టి గుడి క్లోజ్ అయింది. జూబ్లీ హిల్స్ ఏరియా రాగానే మా పిల్లలు చిరంజీవి వాళ్ళ ఇల్లు ఇక్కడ, జైబాలయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ, ప్రభాస్ అన్న ఇల్లు ఇక్కడ, ఇంకా మావాడైతే ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి పోయి కొద్దిసేపు ఆగి అన్నని కలిసి పోదామంటుండు. వాడికి ఏం తెలుసు అన్న ఇంట్లో ఉండడు, అన్న ఎంత బిజీయో అని. ఇంక ఇట్లా టెంపుల్కి రాగానే చెప్పేసిర్రు క్లోజ్ అయిపోయింది సార్ టెంపుల్ అని. అయినా కూడా ఇంత దూరం వచ్చినాం. ఏదేమైనా సరే అమ్మవారిని దర్శించుకొని పోవాలనే డిసైడ్ అయిపోయినాం. కాకపోతే కొంచెం అప్సెట్ అయినట్టు అనిపించింది. ఒక్క 15 నిమిషాలు మేము ముందు వచ్చినుంటే మాకు మంచిగా దర్శనం అయిపోతుండే. అయితే గీతే 2 hours లేట్ అవుతుంది. అయినా సరే కంపల్సరీ దర్శనం చేసుకునే పోదామని ఇక్కడైతే నించున్నాం. ఇంకెంతసేపు అని నించుంటాం. మా వాడికైతే ఆకలి అవుతుందంట. వాడికి బయటికి వెళ్తే ఫస్ట్ అయ్యే పని ఆకలి. ఎందుకంటే ఏమైనా వెరైటీ ఉంటాయి కదా తిందామని, ఆకలి ఆకలి అని అరుస్తాడు. చాలా మంచి ఫుడ్డీ వీడు, అన్నీ టేస్ట్ చేస్తాడు. మా ఆయనకు మనసులో ఏముందో కానీ నేను ఉందామని చెప్పేసరికి ఇంకా సర్లే ఉందామని చెప్పేసిండు. పిల్లలు షాపింగ్ అని ఎగ్జైట్మెంట్లో వచ్చారు కాబట్టి ఆగలేకపోతున్నారు. ఇంకా అట్లనే బయటికి వెళ్దాంలే, ఇక్కడ నుంచి కొద్ది దూరం నడిచి టైంపాస్ చేద్దామని ఇట్లా ఆ వీధులలో అయితే తిరిగేసినాం. ఇంకేమైనా తినిపించాలి పిల్లలకు కూడా. వీళ్ళైతే బిర్యానీయే తిందామని ప్లాన్ చేసుకుర్రు కానీ నేను కానియలేదు. ఎందుకంటే బిర్యానీ తిని మళ్ళీ దర్శనానికి ఎట్లా పోతాం, బిర్యానీ వద్దు ఇంకేమైనా తిందామని చెప్తే ఇంకా బెస్ట్ అండ్ చిరుతిండిలాగా ఉండేది పానీపూరి కదా. ఇంకా పానీపూరి దగ్గరకు పోతే అయితే పానీపూరి తినాలనిపించలే. ఇంకా చాట్ తీసుకొని షేర్ చేసుకున్నాం. బాగానే ఉండే టేస్ట్ అయితే. వేడి వేడిగా చాట్ అయితే కడుపులు వేస్తున్నాం. మావాడైతే ఎగ్జైట్గా ఫీల్ అవుతుండే. వాడికి ఇట్లా చిన్న చిన్న ఐటమ్సే ఇష్టం. వాడు బిర్యానీలు అట్లా పెద్దగా ఏం తినడు. ఇట్లా చాట్ మసాలా, గప్చుప్, కేఎఫ్సి, ఇంకా పిజ్జా, బర్గర్ అవన్నీ ఏడ చూస్తారో ఆ ఫోన్లలో చూస్తారో ఏమో కానీ మా ప్రాణాలు అయితే తింటారు అవే తినిపించాలని చెప్పి. ఇంకా అంత హెల్దీ కాదు బట్ ఏదో ఒక రోజు కాబట్టి ఇంకా నేను సరే మీ ఇష్టం వచ్చింది తినండి అని చెప్పి వదిలేస్తా. గప్చుప్ లవర్స్ చాలామంది ఉంటారు. నేనైతే పెద్ద గప్చుప్ లవర్ని ఏం కాదు. ఏదో ఆకలి మంటకు తినాలి అంటే తినాలి అంతే. నాకు నిజంగా చెప్పాలంటే ఏ ఫుడ్ ఫేవరెట్ కాదు. అన్నీ తినాలి అంటే తినాలి అంతే. ఇంకా వచ్చేసరికి 2 o'clock అయింది. ఇప్పటి నుంచే లైన్ కట్టేసిరు అన్నట్టు. చూడండి ఎంతమంది ఉన్నారో. మాకు భయమైంది మేము ఎంత లాస్ట్కి పోతామో అని. కానీ మేము ఏం చేసినామంటే ఇక్కడ గ్రిల్స్ దగ్గర ఉంటే మధ్యలో నుంచి దాటేసినాం. నేను పిల్లలైతే ఎవరు చూడకుండా ఇట్లా కింది నుంచి వచ్చేసినాం. కానీ మా ఆయన పట్టాడు కదా, పెద్ద టాస్క్ అయింది. ఇంకా అటు ఇటు చూసి అన్మాతం దుంకేసిండు. ఇంకా 3 o'clockకి కరెక్ట్ గుడి ఓపెన్ చేస్తే వెళ్ళిపోయినాం. కానీ ఎంత టైం పట్టలేదు, తొందరనే బయటకు వచ్చేసినాం 10 నిమిషాలల్లో. చూడండి ఎంత బాగుంది అమ్మవారి టెంపుల్. నేనైతే ఖచ్చితంగా సిటీ వచ్చినప్పుడు నాకు టైం దొరికినప్పుడు ఈ టెంపుల్ వస్తుంటా. ఏదో కోరికలు తీరాలని ఏదో ఆశించి అయితే రాను. నాకు నచ్చుతుంది, నాకు అమ్మవార్లను దర్శించుకోవడం ఇష్టం. ఇంకా అది ఆషాఢం శ్రావణంలో అయితే టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక టెంపుల్ పోవడానికే చూస్తాను. నాకు ఏది ఇయ్యమని నేను అడగను. ఒకప్పుడు అట్లా అడుగుతుండే తెలిసి తెలియనప్పుడు. కానీ అన్ని జీవితం ఏందో తెలిసి వచ్చినప్పుడు అమ్మ ఏది ఇచ్చినా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. మనం ఎంతో కొంత ప్రశాంతంగా ఉండి మన అవసరాలు మనం తీర్చుకోగలిగినప్పుడు అమ్మ దయ మన మీద ఉన్నట్టే కదా, ఇంకేం కోరుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న గది అమ్మవారికి పవలింపు సేవ చేస్తారు. ఎంత బాగుంటుందంటే ఆ టైంలో నైట్ 8:30కి అట్లా చేస్తారు. నేను 1-2 సార్లు వచ్చిన ఆ టైంలో కూడా.
చాలా బాగుంటుంది. అయ్యగారులు పాటలు పాడుకుంటూ అమ్మవారిని నిద్ర వచ్చుతారు. అసలు మనకే ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ టైంలో. ఇంకా మేము ఇక్కడ కంకణాలు అయితే మాకు చాలా ఇష్టం. ఈ కంకణాలు మేము ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ ఇవి తీసుకుంటాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి మన ఫ్యామిలీతోని హ్యాపీగా గడపండి. ఇంకొక వ్యక్తే అవసరం లేదనిపిస్తుంది. ఏదేమైనా ఫస్ట్ మన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎంత తోపులమైనా సరే, ఎంత సంపాదించినా సరే, ఫ్యామిలీ లేకపోతే జీరో. చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయి. అవన్నిటిని మొండిగా తీసుకొని కయ్యానికి కాలు దువ్వకుండా మనం ఏంది మనోళ్ళు ఏంది అనేది ఒక్కసారి గ్రహించుకుంటే ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా కూడా క్షమించగలుగుతాం. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాతనే ఎవరైనా. సరే ఇదంతా చెప్పినా కదా, ఇంక ఇక్కడ నుంచి బల్కంపేట అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ కూడా సేమ్ 1 o'clockకే క్లోజ్, మళ్ళీ 3కి రీఓపెన్ అన్నట్టు. ఇంకా బల్కంపేట వస్తే నిజంగా చెప్తున్నా ఒకలాంటి వైబ్ ఉంటుంది మన ఎంబటి. అంటే అక్కడ సౌండ్కే కావచ్చు, డప్పులు బోనాలు అవన్నీ తీస్తారు కాబట్టి మనకు ఒకలాంటి వైబ్ వస్తుంది. మన మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది ఆ సౌండ్, మన మూడ్ని చేంజ్ చేస్తుంది. మొత్తం డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంకా అందుకే ఇట్లా ఈ ప్లేస్లోకి వస్తే షిగాలు అవన్నీ వస్తాయి కదా, నాకు తెలిసి అందుకే వస్తాయేమో అనిపిస్తుంది. ఇంకా పబ్లిక్ అయితే చాలా తక్కువగానే ఉండే. ఇంకా మేము గర్భగుడిలోకి పోదామని చెప్పి టికెట్ తీసుకున్నాం. చూడండి అమ్మవారి అలంకరణ. నేనైతే ఎక్కువసేపు ఇంకా తీయలేదు. ఇదంతా గుడి సరౌండింగ్లో ఉంటుంది గర్భగుడికి. బల్కంపేట అయితే ఇంకా లెక్కలేనని సార్లు వస్తాను నేను. నాకు పిచ్చిలేసే నేను ఒక్కదాన్ని కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకో నా మనసుని ఎవరన్నా బాధ పెట్టినా, నాకేదో నెగిటివ్గా అనిపించినా నేను బల్కంపేట వచ్చిపోతా. నాకు కొంచెం చేంజ్ అవుతుంది. అమ్మ ఏదో ఇస్తుందని కాదు, కొంచెం ప్రశాంతతని ఇస్తుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది. అది మనకు తెలియకుండానే అవుతుంది టెంపుల్స్కి వస్తే. ఇక్కడైతే ఇంకా పోచమ్మ దేవాలయం అన్నట్టు. ఇక్కడ ఆటలు కూడా అన్నీ నడుస్తాయి. ఈ పోచమ్మకి వస్తారు, ఎల్లమ్మకి కాదు. ఇంక ఇవన్నీ టెంపుల్స్ అమ్మవారిది. ఇక్కడ బోనం బియ్యం అన్నీ ఇట్లా చేస్తారు, ఈ అమ్మవారికి పోస్తారు. డైరెక్ట్ గర్భగుడిలో పోయినారు కదా ఇక్కడ అన్నట్టు ఆప్షనల్గా. ఇంకా అమ్మవారి అద్దాల మేడ చూడండి. ఇక్కడ కూడా అమ్మవారికి పవలింపు సేవ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు చీకట్లో రాలేదు. గుడికి ఎందుకు పోతాం అసలు? ఏదో ఇస్తాడు, ఏదో నెరవేరాలని కాదు. మనం పోయినా పోకున్నా మనకు వచ్చేటి వస్తాయి, పోయేటివి పోతాయి. కానీ కొంచెం పుష్ చేయడానికి ముందుకు, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దైవత్వం అనేది కొంచెం ముందుకు పుష్ చేస్తే మనం ఇంకా సాఫీగా పోతాం అనే ఉద్దేశంతో పోతాం. ఇంకా దర్శనం అయిపోయింది. కళ్యాణానికి వద్దామనే అనిపిస్తుంది, కానీ చాలా పబ్లిక్ ఉంటారు. ఇంకా లోకల్ వాళ్ళకే ఆ రోజు ఇబ్బంది అవుతుంది. ఇంకా అంత దూరం నుంచి రావడం కష్టం కాబట్టి ఉత్తప్పుడే వస్తాం ఎక్కువ. ఇక్కడ చూడండి బోనాల వైబ్కి ఆమెకైతే ఇంకా దేవుడు వచ్చేసింది పైకి, ఆమె శిగమోగుతుంది. ఇక్కడనే కళ్యాణం చేస్తారు అమ్మవారిది. ఆ రోజు చూడాలి, 2 కళ్ళు సరిపోవు. నేనైతే ఎప్పుడు లైవ్లోనే చూస్తా. ఇంకా మా పిల్లలు అయితే అడ్డం పడ్డారు. టైం అంతా ఇక్కడనే అయిపోయింది. దాదాపు 4:30 అట్లా అవుతుంది ఇప్పుడు టైం. ఇంకా షాపింగ్కి షాపింగ్కి వెళ్తే ఇప్పుడు ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా అమ్మగారు చూడండి, ఆమెకు నచ్చినవి ఉంటుంది. ఎవరు అడుపు చెప్పొద్దు. అట్లా అని నేనేం ఊకోను, ఎవరితో అవి తీసుకుంటే నాకు నచ్చినవే నేను తీసుకుంటా. నేను కూడా కుర్తీ సెట్స్ ఏమైనా ట్రై చేద్దామా అని చూసిన. నాకెందుకో ఈ షోరూమ్లల్లో క్వాలిటీ ఉంటాయి కానీ నాకు అంత బాగా ఏం నచ్చవు. నేను బయట ఎక్కడైనా తీసుకుంటా. ఇంక ఈమె సైజ్ అయితే వెతుక్కుంటున్నామే. అన్నీ ఉన్న కలర్సే ఉన్నాయి. నాకు ఈసారి బట్టలే నచ్చలేదు అసలు ఎక్కడ. మా బాబు కోసం అయితే ఇంకా మేము తిరిగి అలసిపోయినాం అసలు. ఇంకా అక్క తమ్ముడిని చూడండి. తమ్ముడు అక్కకి సెలెక్ట్ చేసి, అక్క ఇది తీసుకో, ఇది బాగుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఆమెనేమో ఏ బాగాలేదురా, ఇది చిన్న సైజు అని చెప్తుంది. ఆయన ఇడిచిపెట్టుకొని వాళ్ళ అక్క కోసం షాపింగ్ చేస్తుండు. ఇంకా మధ్యలో అయితే ఆ షోరూంలో నచ్చలేదు, ఒకటే డ్రెస్ తీసుకున్నాం. వేరే కాడికి పోదామని చెప్పి మధ్యలో KFC తినిపిద్దామని ఇట్లా KFC ప్యాక్ అయితే తీసుకున్నాం. మావాడైతే బర్గర్ అని మొత్తుకుంటుండు. మా ఆయనకి నిజంగా చెప్తున్నా, పందుల్లాగా తినే ఫ్యామిలీ దొరకాలి. నేను నా పాప తినకపోయేసరికి మమ్మల్ని తిడతాడు. ఇంకా తండ్రి కొడుకులు అయితే బాగానే తింటారు, ఫుడ్డీసే ఇద్దరు. ఇంకా బర్గర్ అయితే ఇష్టంగా తీసుకున్నారు. నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. ఇంకా తిను అని ఫోర్స్ చేస్తే నేను కొంచెం తిన్నా. కొంచెం తిన్నా, బాగానే తిన్నావుగా. అదే బాగానే తిన్నా. కానీ నువ్వు ఎట్లా ఫీల్ అయినావు షాపింగ్కి తీసుకోతే? మస్తు హ్యాపీగా ఉన్నా మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ అన్ని కొనిచ్చినందుకు. ఓకే బంగారం, మేము ఏం చేసినా మీకోసమే. అక్క చూడు ఎట్లా తింటుందో. నువ్వు చూడు ఎట్లా తింటున్నావు. నాకు పెద్దగా ఏం నచ్చదురా, మీ ఫుడ్స్ వల్లనే నేను తిన్నా. మరి నాకు పిజ్జా ఎప్పుడు కొనిస్తావు? కొనిస్తా షాపింగ్ అయిపోయినాక కొనిస్తా. ఇందులో పిజ్జా లేదు KFCలో.
మళ్ళీ వేరే షాప్కి వచ్చినాం. మా పిల్లల కోసం అయితే మేము ఒక 4 షోరూంలు తిరిగినాం, 2 జూడియోలు, 2 మ్యాక్స్లు, లాస్ట్కి ఇంకా బిఎన్ రెడ్డి వరకు కూడా వెళ్ళినాం. ఇంకా అక్కడ కొనాలి అని ఫిక్స్ అయిపోయినాం, కొనేసినాం ఇంకెట్లున్నా సరే అని. ఈమెనేమో హ్యాపీనెస్తోని డ్యాన్సులు వేస్తుంది ఈడ. మా ఆయనకు నాకేమో ఏం అర్థం అవుతలేదు, వీడు బక్కగా ఉన్నందుకు సెట్ అవుతలేవా, లేకపోతే వీడి సైజు అంటే వీడి ఏజ్కి వీడు హైట్ ఉన్నందుకు సెట్ అవుతలేదా, మాకేం అర్థం కాక పిచ్చోళ్ళలాగా ఒక 3 అవర్స్ వీడి షాపింగ్ చేసినాం. ఆ లెక్కను చూస్తే గంటకో డ్రెస్ కొన్నట్టు అంతే. ఆడపిల్లలకైతే 1,00,000 మోడల్స్ ఉంటే ఏమన్నా తీసుకుంటాం, వీళ్ళతోనే వచ్చింది బాధ. ఇంకా మా పాప షూస్, చెప్పలు అవి ఇవి షాపింగ్ చేసింది. ఇంక ఈడు కుట్టడా అక్కకి తీసుకున్నాక నాకు కూడా కావాలని వాడు కూడా చేసేసిండు. వీళ్ళ షాపింగ్ అయిపోయేసరికి 9:30 అయింది. నాకు అస్సలు ఎనర్జీ లేదు. ఇంకా మా ఆయన సోడా తాగు కొంచెం ఎనర్జీ వస్తుందని నన్ను పుష్ చేస్తుండు, ఇంకా ఒక 2-3 అవర్స్ ఓపిక పట్టు అని. ఇంకా బిర్యానీ తినేసి బయలుదేరినాం. మేము వస్తుంటే ఫుల్ వర్షం, రోడ్ అస్సలు కనిపించలేదు. వచ్చేసరికి 12:30 అయింది. మొత్తం మీద పిల్లల్ని ఈరోజు హ్యాపీగా ఉంచినాం, అంటే మాతోనే గడిపిరు కాబట్టి వాళ్ళకి హ్యాపీ. మాకు కూడా పిల్లలతో ఇట్లా బయటికి వెళ్తే చాలా ఇష్టం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ మంచి మంచివి ఇస్తా. బాయ్ బాయ్.